అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తల్లికి వందనం ఎలా చేయకపోతే వీరికి 15,000 అయితే కట్ అవుతాయండి. ఏంటి అనేది వీడియోలో చెప్తాను. ఈ రెండు చేసుకోవాలి. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధపడింది. ఈ పథకం కింద విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందించనుంది. ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తుంది. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు కానుంది. జూన్ 12 నుంచి పాఠశాల తెరిచే ముందు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, విద్యార్థులు బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉంటాయో తల్లుల బ్యాంక్ ఖాతాలు వాటికి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం అంటే ఎన్పిసిఐతో లింక్ చేసుకోవడం అనమాట. సో ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు 15,000 రూపాయలు రాకపోవచ్చు అని అయితే ప్రభుత్వమే నేరుగా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు 12వ తరగతి చదువుకున్న వారి వరకు 1వ తరగతి నుంచి ఈ పథకం అయితే వర్తింపు చేస్తారనమాట. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ 15,000 రూపాయలు వేయడం అయితే జరిగింది. జూన్ 12 నుంచి అయితే ప్రారంభిస్తారనమాట. నెల రోజుల పాటు ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట. మొత్తం 9,400 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో ఆధార్ లింక్ లేకపోతే ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉంటారో వారికి అయితే డబ్బులు అయితే పడవని, మీరు బ్యాంక్ ఖాతాకు ఎవరైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫారం నింపి ఆ ఆధార్ని సంబంధించినటువంటిది మీరు లింక్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ లింక్ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ కూడా లింక్ అయి ఉండాలి. ఈ రెండు ఒకటి కాదా అంటే ఒకటి కాకపోవచ్చు. మ్యాక్సిమం ఆధార్ కార్డుకి అయితే డీటెయిల్స్ వస్తాయి. ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా. సో దీనికి ఏమని ఉంటుందంటే ఆధార్ ఎనేబుల్డ్ డేటాబేస్ అని ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ప్రభుత్వం డబ్బులు వేయాలంటే వారికి ఆధార్ లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్కి మాత్రం వేయడం జరుగుతుంది. అది మీకు చెక్ చేసుకోవాలనుకుంటే ఎన్పిసిఐ డైరెక్ట్ యాప్ ఉంటుంది, నేను ఆల్రెడీ వీడియో చేశాను. లేదు అనుకుంటే మీరు నేరుగా బ్యాంక్ ఖాతా పట్టుకుని పుస్తకం మీరు జిరాక్స్లో ఆధార్ కార్డు పట్టుకుని వెళ్తే అక్కడ సంతకం పెట్టించుకుని మీ ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని మీకు ఎన్పిసిఐ చేస్తారు. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.